Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో వార్తలు నిలుస్తున్న రిపీటెడ్ టాపిక్స్ ఉదాహరణ తీసుకుంటే జిఐ ట్యాగ్స్ సంబంధిత అంశాలు కానివ్వండి, యునెస్కో సంబంధిత అంశాలు కానివ్వండి, ఇటీవల వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, వివాదాస్పద ప్రాంతాలు కానివ్వండి, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు కానివ్వండి, వార్తలు నిలుస్తున్న సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఐఐటీస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 25 to 30 టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్నాయి. సో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో లాస్ట్ 3 days బ్యాక్ మనం డిస్కస్ చేసిన ఒక అగ్నిపర్వతం మరొకసారి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఇండోనేషియాలోని ఇబు అనే ఒక అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలుస్తున్న ఇబు వాల్కెనో ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియాకి సంబంధించి యాక్టివ్ వాల్కెనో. సో లాస్ట్ 2-3 daysలోనే ఇంకొక 2-3 అగ్నిపర్వతాలు కూడా వార్తల్లోకి వచ్చినాయి. ఇండోనేషియాలోని సెమురు అనే ఒక అగ్నిపర్వతం కూడా గుర్తుంచుకోండి. సెమురు వాల్కెనో రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ ఎరప్షన్తో వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ ఉందంటే ఇండోనేషియా. అండ్ ఇటలీలోని ఇంకొక అగ్నిపర్వతం, ఇటలీలో ఉన్న క్యాంపీ ఫ్లేగ్రీ అనే ఒక అగ్నిపర్వతం, క్యాంపీ ఫ్లేగ్రీ అనే ఒక అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇవ్వడమే కాకుండా సిస్మిక్ వేవ్స్ని కూడా జనరేట్ చేసింది. అంటే అక్కడ భూకంప పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. సో ఇలా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. లాస్ట్ 1 yearలో మనం దాదాపు ఒక 30 వాల్కనోస్ గురించి డిస్కస్ చేశాము. ఆ లిస్ట్ని కూడా మీకు నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఈరోజు కూడా లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఒకసారి చూడండి. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్, సో నా పేరుతో వాట్సాప్ ఛానల్ ఉంటుంది. అందులో మీకు రీసెంట్గా లాస్ట్ 1 year ఆర్ 1.5 yearలో వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క లిస్ట్ మొత్తాన్ని కూడా మీకు ఒక ఇమేజ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. వాటిని ఒకసారి చూసి గుర్తుంచుకోండి, లొకేషన్ ఎక్కడుందో సరిపోతుంది. సో మీకు ఈ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియో కింద కానివ్వండి కామెంట్ బాక్స్లో, లేదంటే రీసెంట్గా నేను లైవ్ ప్రోగ్రామ్స్ ఏవైతే చేస్తానో అందులో కానివ్వండి, లేదంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో కూడా మీకు నేను లింక్ను ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి, ఓకేనా. సో ఖచ్చితంగా ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, రిపీటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో చూడండి. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని, రానున్న గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో ఉంచుకొని CA 360 కరెంట్ అఫైర్స్ ఏవైతే నేను ఇస్తున్నానో అందులో అభ్యర్థులకు క్విక్ రివిజన్కి ఉపయుక్తంగా ఉండే విధంగా 1-linersని కూడా ప్రొవైడ్ చేశాను. సో సింగిల్ లైన్లో ఇన్ఫర్మేషన్, సో దాదాపు ఒక 600కు పైగా బిట్స్ని మీకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ 6 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఒక వద్ద చేరుస్తూ ఒకసారి చూడండి. వాటిని జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు అన్ని కోర్సెస్ పైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా వరల్డ్ హైడ్రోజన్ ఎనర్జీ సమ్మిట్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక సదస్సు వార్తల్లోకి వచ్చిందంటే ఎక్కడ జరిగింది? సో రీసెంట్గా ఈ సదస్సు నెదర్లాండ్స్, సో నెదర్లాండ్స్లో జరిగిన సదస్సు, నెదర్లాండ్స్లోని రోటర్డామ్, సో రోటర్డామ్ వేదికగా ఇటీవల ముగిసిన ఒక సదస్సు వరల్డ్ హైడ్రోజన్ ఎనర్జీ సమ్మిట్. ఇందులో భారత్ మొట్టమొదటిసారి ఒక పెవిలియన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారతదేశానికి సంబంధించిన ప్రదర్శన అని గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పరిధిలో ఈ పెవిలియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఇటీవల మే 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సు వరల్డ్ హైడ్రోజన్ ఎనర్జీ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే నెదర్లాండ్స్లో రోటర్డామ్ వేదికగా జరిగింది. ప్రత్యేకత ఏంటంటే భారత్ మొట్టమొదటిసారి ఒక పెవిలియన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, అంటే భారత్కి సంబంధించి ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో విపత్తులకి సంబంధించి, విపత్తులు జరిగిన తర్వాత ఏర్పడే నష్టం ఏదైతే ఉంటుందో ఆ నష్టాన్ని నివేదిక చేయడానికి, తెలపడానికి ఒక ప్రత్యేక అంశంతో వార్తల్లోకి వచ్చింది. డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, డ్రిమ్స్, డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఆన్లైన్ రిపోర్టింగ్ ఆఫ్ డ్యామేజెస్ ఇంకర్డ్ డ్యూరింగ్ వేరియస్ డిజాస్టర్స్. సో రకరకాల విపత్తులు ఏవైతే సంభవిస్తున్నాయో వాటికి సంబంధించిన నష్టాలు ఏవైతే ఉంటే వాటిని ఆన్లైన్లో
మనకు తెలియజేయడానికి ఉద్దేశించబడిన ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్. గుర్తుంచుకోండి, అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక కొత్త స్టార్ని, ఒక నక్షత్రాన్ని కనుగొనడం జరిగింది. స్పెక్యులస్ 3b, అన్ ఎర్త్ సైజ్ అండ్ ఇట్స్ అల్ట్రా కూల్ స్టార్. ఒక స్టార్ని డిస్కవర్ చేశారు. ఎవరు కనుగొనడం జరిగిందంటే బెల్జియంలోని లీజ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వివిధ విశ్వవిద్యాలయాల సహకారంతో ఈ నక్షత్రాన్ని కనుగొనడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ వృషణాల్లోనూ మైక్రోప్లాస్టిక్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం ప్లాస్టిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సమస్యగా మనం చూస్తున్నాం. ప్లాస్టిక్లో ఉండే మనం కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో, క్యాన్సర్ కారకాలు, భూమిపైన కాదు ఎక్కడో సముద్ర గర్భంలో ఉండే జీవులపైన కూడా, జలజీవులపైన కూడా ఇవి నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది ప్లాస్టిక్. మైక్రోప్లాస్టిక్ అంటే సూక్ష్మమైన ప్లాస్టిక్. సో వృషణాల్లో కూడా మైక్రోప్లాస్టిక్ ఆనవాళ్ళను ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో 1 గ్రామ్ కణజాలంలో 329.44 మైక్రోగ్రాముల మేర మైక్రోప్లాస్టిక్, కంటికి కూడా కనిపించని సైజులో ఉండే ప్లాస్టిక్ పురుష సంతానోత్పత్తిపై ఇది ప్రభావం చూపుతున్నాయంట. న్యూ మెక్సికో వర్సిటీ అధ్యయనంలో ఇది తేలిందంట. గుర్తుంచుకోండి. సో ఎవరు అధ్యయనం చేశారో చూస్తే సరిపోతుంది. ప్లాస్టిక్ ఇంపాక్ట్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. అండ్ టాల్కమ్ పౌడర్తో అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి ఇటీవల సైంటిఫిక్గా ప్రూవెన్ ఒక రీసెర్చ్ వార్తలోకి వచ్చింది. టాల్కమ్ పౌడర్లో వాడే ఆస్బెస్టాస్ అనే ఒక ఖనిజం ఏదైతే ఉంటుందో, మినరల్ ఏదైతే ఉంటుందో, దాని కారణంగా ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, అండాశయ క్యాన్సర్ అని చెప్పేసి రీసెంట్గా శాస్త్రవేత్తలు అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు పేర్కొనడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ పచ్చి ఆవు పాలతో బర్డ్ ఫ్లూ వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి ఇటీవల సైంటిఫికల్లీ ప్రూవెన్. సో సోకిన ఆవులు ఏవైతే ఉంటాయో, బర్డ్ ఫ్లూ H5N1 సోకిన ఆవు పచ్చి పాలను తాగితే మనుషులకు కూడా ఆ వైరస్ సోకే ప్రమాదం ఉందంట. ఈ మేరకు అట్లాంటాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధకులు సైంటిఫిక్గా ఇచ్చిన నివేదిక వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి. పాల పదార్థాలను డైరెక్ట్గా తీసుకోవడం మానుకోవాలని, పాస్చరైజేషన్ చేశాకే వాటిని వినియోగించాలని చూడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చిన ఇరాన్ దేశాధినేత. సో తన పేరేంటి, ఎలా మరణించారో చూడండి. రైసీ దుర్మరణం, సంతాపం ప్రకటించిన భారత్. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే రైసీ గౌరవార్థం భారత్లో మే 21వ తేదీ అంటే ఈ రోజున సంతాప దినం పాటిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవతరణం అంటే కొంత దించుతారన్నట్టు, అవతరణం చేయడం అంటే దించడంతో అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీం లీడర్ అయతొల్లా రొహల్లా ఖొమేనీ కన్నుమూసిన సమయంలోనూ భారత్ 3 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. సో భారత్ ఇరాన్ సంబంధాలు బాగున్నాయి. రీసెంట్గా అంతెందుకు, మన మే 13th రోజున, ఈ మంత్లోనే మే 13th రోజున భారతదేశం నుండి సర్బానంద్ సోనోవాల్ గారు ఇరాన్ దేశ పర్యటన చేసి అక్కడ చాబహార్ పోర్ట్ ఉంటుంది కదా, భారత్ సహకారంతో నిర్మితమవుతున్న పోర్టు, ఆ పోర్టు యొక్క పునరుద్ధరణ విషయంలో పాల్గొనడం జరిగింది. దీనికి అమెరికా కూడా వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. అండ్ కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా జయా బాడిగా తెలుగు మహిళ రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. సో అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగువారు కానీ మన భారతీయులు కానీ గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చారంటే ఖచ్చితంగా చూడండి. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయా బాడిగా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ క్రీడలకు సంబంధించి ఏఎఫ్సి విమెన్స్ ఏషియా కప్ 2026-2029 వేదికలుగా ఆతిథ్య హక్కులను దక్కించుకుంటూ 2 దేశాల వార్తల్లోకి వచ్చినాయి. 2026లో జరగనున్న ఏఎఫ్సి ఏషియా ఫుట్బాల్ కన్ఫెడరేషన్ విమెన్స్ ఏషియా కప్కి ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం 2026లో అయితే ఆస్ట్రేలియా, 2029 అయితే ఉజ్బెకిస్తాన్. గుర్తుంచుకోండి. ఈ క్రీడలు నిర్వహించే దేశాలు కానివ్వండి, ఆతిథ్య హక్కులను పొందుతూ వార్తల్లోకి వచ్చే అంశాలు కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఇబు వాల్కెనో ఇటీవల బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. ఇండోనేషియాలోని ఒక యాక్టివ్ వాల్కెనో. అండ్ ఇటీవల వరల్డ్ హైడ్రోజన్ ఎనర్జీ సమ్మిట్ నెదర్లాండ్స్లోని రోటర్డామ్ వేదికగా ముగిసింది. అండ్ డ్రీమ్స్
ద డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి విపత్తు సంబంధిత అంశము. అండ్ స్పెక్యులస్ 3b అనే ఒక స్టార్ని ఇటీవల కనుగొంటూ వార్తలోకి వచ్చిన బెల్జియం శాస్త్రవేత్తలు. వృషణాల్లో కూడా మైక్రోప్లాస్టిక్ ఉందని చెప్పేసి న్యూ మెక్సికో వర్సిటీ అధ్యయనంలో తేలింది. అండ్ మహిళల్లో టాల్కమ్ పౌడర్తో అండాశయ క్యాన్సర్ కనిపించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇటీవల అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు చేసిన పరిశోధన. అండ్ పచ్చి ఆవు పాలతో బర్డ్ ఫ్లూ వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పేసి సైంటిఫికల్లీ ప్రూవెన్. అండ్ నెక్స్ట్ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. అండ్ కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా జయా బాడిగా గారు ఇటీవల వార్తల్లోకి వచ్చారు, తెలుగువారు. అండ్ ఏఎఫ్సి విమెన్స్ ఏషియా కప్ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న ఆస్ట్రేలియా 2022 సంవత్సరానికి గాను, ఉజ్బెకిస్తాన్ 2029 సంవత్సరానికి గాను గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.